5వ తరగతి పరిసరాల విజ్ఞానం అధ్యాయం 4 మన అవయవ వ్యవస్థలు అందులో అస్థిపంజర వ్యవస్థ. పిన్నలు, మీరు చేతులను కానీ కాళ్ళను కానీ గట్టిగా అదమండి. లోపల ఏదో గట్టిగా తగిలినట్టు అనిపిస్తుంది కదా, వీటినే ఎముకలు అంటారు. మానవ శరీరంలోని ఎముకల అన్నింటినీ కలిపి ఒక చట్రం లాగా ఏర్పడి ఉంటుంది. దాన్నే, ఈ ఎముకల చట్రాన్ని అస్థిపంజర వ్యవస్థ అంటారు. అస్థిపంజర వ్యవస్థలో ముఖ్యంగా కపాలం, వెన్నుముక, ఉరఃపంజరము, చేతులు మరియు కాళ్ళు ఉంటాయి. పెద్దవారిలో 206 ఎముకలు ఉంటాయి. తల ఉండేటటువంటి భాగంలో ఉండే ఎముకల గూడిని కపాలం అంటారు. ఇందులో మెదడు జాగ్రత్తగా రక్షించబడుతూ ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు రక్షించబడుతూ ఉండేటువంటి ఉరః భాగాన్ని ఉరః కుహరము అంటారు. వీటినే పక్కటెముకలు అని కూడా అంటారు. తరువాత మెడ నుంచి కాళ్ళ వరకు నిలువుగా ఉండేటువంటి వెన్నుపూసను అన్నింటినీ కలిపి వెన్నెముక అంటారు. ఈ వెన్నెముక వల్ల మానవుడు నిలువుగా అంటే నిటారుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. మానవ శరీరంలో ఎముకలను అతుక్కుంటూ కండరాలు ఉంటాయి. ఈ కండరాలు ఎముకలు కలిసి ఏర్పడినటువంటిదే మానవ శరీరం. మీరు గమనించండి, కొన్ని ఎముకలు పొట్టివిగాను, కొన్ని ఎముకలు పొడవుగాను ఉంటాయి. మన కాళ్ళలోని ఎముకలు పొడవుగా, చేతి వేళ్ళలో ఉండేటువంటి ఎముకలు పొట్టిగా కనిపిస్తున్నాయి కదూ. చూస్తే పుర్రె, దీన్నే కపాలం అని అంటారు. ఈ కపాలంలో మెదడు రక్షించబడుతూ ఉంది. గమనించండి. నెక్స్ట్, ఉరఃపంజరంలో అనగా పక్కటెముకల్లో ఊపిరితిత్తులు, గుండె రక్షిస్తూ ఉన్నాయి. వెన్నెముక శరీరము నిటారుగా ఉండేటట్లు చేస్తూ ఉంది. మన ఎముకలను పరీక్షించాలంటే ఎక్స్రే తీసినప్పుడు మనకు ఎముకల యొక్క ఆకారము స్పష్టంగా కనిపిస్తుంది. చెవి కొన భాగము లేదా చెవి బాహ్య భాగము, ముక్కు యొక్క కొన భాగాన్ని అదిమి చూడండి. అవి కొద్దిగా మెత్తగా ఉంటాయి, వంగడానికి సహాయం పడతాయి. వీటి లోపల కూడా ఉన్నటువంటిది మెత్తటి ఎముక. ఇలాంటి మెత్తటి ఎముకను మృదునాస్థి అని అంటారు. ఈ మృదునాస్థి మన శరీరంలో బాహ్య చెవి, ముక్కు యొక్క చివరి భాగాలలో ఉంటుంది.